హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉండారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాల్టి వ్లాగ్ అయితే మేము మా సొంతూరు అయిన అప్లైగుంటకైతే వెళ్తున్నాము. మా ఊర్లో అయితే జాతర అయితే రేపు జరుగుతూ ఉంది. అందుకని చెప్పి ఇంకా ఇంత దగ్గరలో ఉండి వెళ్ళకుండా ఎందుకు అని చెప్పి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము. మేమైతే ముందు రోజు ఈవినింగ్ అయితే బయలుదేరుతున్నాము. అంటే మండే ఈవినింగ్ అయితే వెళ్తున్నామండి. ఇంకా బ్యాగులన్నీ సర్దేశాము. పిల్లల దగ్గర కూడా ఆల్రెడీ 2 బ్యాగులు అయితే పంపించేశాము. పిల్లల్ని అయితే బస్ ఎక్కిచ్చేశారు మా వారైతే. ఇంకా నేను మా వారైతే ఇంక ఇల్లు మొత్తం ఒకసారి క్లీన్ చేసుకొని ఇంకా 2 రోజులు ఊర్లో ఉండం కదా, ఇంకా మొత్తము క్లీన్ చేసేసాను. స్టవ్ సామాన్లు ఇవన్నీ ఎక్కడిదక్కడ సర్దేసి ఇంకా ఎక్కడికి వెళ్ళినా పూజ చేసుకొని వెళ్ళడం అలవాటు కదా. ఇంకా 6 అలా అవుతుంది టైం అయితే. ఇంక ఈవినింగ్ పూజ అయితే చేసుకొని ఇంకా మేమైతే బయలుదేరాము. ఇంకా వెళ్తూ పూజకు కావాల్సిన వస్తువులు అన్నీ అయితే తీసుకొని వెళ్తున్నాము. ఇంకా చెట్లకి 2 రోజులు నీళ్ళు ఉండవు కదా అని చెప్పి చెట్లకైతే ఇంకా బయలుదేరే ముందు అయితే నీళ్ళు పోసేసి ఇంకా ఫస్ట్ అయితే మేము పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మేము ముందు రోజు ఫ్రిడ్జ్ కొన్నాం కదా, ఇంకా అడ్వాన్స్ అయితే ఇచ్చేసి ఇంక ఈరోజు డెలివరీ చేస్తామని చెప్పారు. ఇంకా మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తుంటే వాళ్ళు మేము వెళ్ళే సమయానికి అయితే ఫోన్ చేశారు. ఇంకా ఇప్పుడు వస్తుంది అని చెప్తే ఇంకా మేము కూడా ఆ టైంలోనే బయలుదేరాం కాబట్టి ఇంకా అడ్రస్ చెప్పి ఇంకా కరెక్ట్గా మేము వచ్చే టయానికే ఆటో కూడా అయితే వచ్చింది. ఇప్పుడు మేమైతే 2 ఫ్రిడ్జ్లు అయితే తీసుకున్నాము. ఒకటి పిన్నికి, ఒకటి అమ్మకి. అమ్మ అయితే కొంచెం బ్లాక్ కలర్లో సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ అంటే ఇద్దరికి సిల్వర్లోనే తీయాలనుకున్నాము, కానీ ఇంకా లేదు కాబట్టి ఇంకా ఒకరికి బ్లాక్ సెలెక్ట్ చేసాము, ఒకరికైతే సిల్వర్ కలర్ అయితే సెలెక్ట్ చేసాము. అమ్మకైతే బ్లాక్ తీసుకున్నాము. అంటే ఇంకా పిన్ని వాళ్ళకి బ్లాక్ అచ్చుదల లేదంట, అందుకని చెప్పి ఇంకా పిన్నికైతే ఈ కలర్ సెలెక్ట్ చేసాము. సిల్వర్ది అయితే పిన్నికి ఇచ్చేసి ఇంకా అమ్మకైతే బ్లాక్ది అయితే ఇంకా కన్ఫర్మ్ చేసేసాము. ఇంకా అదే ఎక్కడ చేంజ్ అయిపోతుందో ఏమో అనేసని ఇప్పుడు పిన్ని వాళ్ళు కొంచెము ఊరికి ఇవతల కల్లా ఇప్పుడు మేము కడుతున్నాం కదా ఇల్లు, అక్కడైతే ఉండారు. అమ్మ వాళ్ళైతే అప్లైగుంట్లో అయితే ఉండారు. అందుకని చెప్పి మళ్ళీ మారిపోతే మళ్ళీ ఇంకా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా ఫస్ట్ మేము కూడా వెహికల్తో పాటు వచ్చేసి కలర్ చూసి ఇంకా పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే పెట్టించేసాము. ఇంకా ఆటోనైతే ఊర్లోకి అయితే పంపించాము. ఇంకా అక్కడ పిల్లలు అమ్మ అయితే బస్ దిగేసి ఇప్పుడే ఇంటికి అయితే వెళ్ళుండారు. ఇంకా రెడీగా ఉండండి వస్తుంది అని చెప్పాము. ఇంకా తెచ్చాక ఓపెన్ చేసి అయితే చూస్తున్నాము. మేమైతే మీకు చెప్పలేదు కదా, పిన్ని వాళ్ళకైతే వెహికల్ ఊర్లోకి వెళ్ళేదాకా అయితే నేనైతే ఫోన్ చేయలేదు. మేమే సెలెక్ట్ చేసేసాము. ఫ్రిడ్జ్ అయితే అసలు అనుకోనే లేదు పిన్ని ఫ్రిడ్జ్ తెస్తామని చెప్పి. ముందు ఒకసారి అనున్నారు ఫ్రిడ్జ్ పాడైపోతూ ఉంది నాది, కొత్తది కొనాలి అని అంటూ ఉన్నారు. ఇంకా అది మా వారైతే చాలా రోజుల నుంచి చెప్తున్నారు పిన్నికి కొనియాలి అనేసని. ఇంక వాళ్ళైతే లక్కీగా ఇంకా అమ్మకి పోయింది కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళామా, ఇంకెట్లా వచ్చాము, రేట్ అంతా మాట్లాడాము. ఇంకా మనకు బడ్జెట్కి రీజనబుల్గానే అనిపించింది. ఇంక అందుకని చెప్పి తీసుకునేసాము. మా చెల్లెలైతే ఏంకా మమ్మీకి సర్ప్రైజా అనేసని ఇంక అంటాంది. చెప్పనే లేదు నాకు కూడా అంటే ఇంక నీకు చెప్తే ఇంకా పిన్నికి చెప్పేస్తావు అని చెప్పి నీకు కూడా చెప్పలేదు. ఇంకా నేనే అయితే సెలెక్ట్ చేసేసాను. అంటే నా సెలెక్షన్ బాగానే నచ్చుతుంది మా పిన్నికి. ఏదైనా కూడా కొనాలన్నా కూడా ఫోన్ చేసి సరే ఇది బాగుందా అనేసని అడుగుతుంది. ఇంకా అందుకని చెప్పే ఇంకా నా సెలెక్షన్ అంటే ఇంకా నేను మంచిదే తెస్తాను అని కొంచెం నమ్మకము. అందుకే నేనే అయితే సెలెక్ట్ చేసేసి ఇంకా ఉన్నట్టుండి ఆంటీకి అయితే సర్ప్రైజ్ అయితే ఇచ్చాను. ఆంటీ అయితే హ్యాపీ అయ్యింది. ఇంకా ఎందుకు సడన్గా మీకు కూడా ఇబ్బంది కదా అనేసి అనింది. ఏం లేదు ఆంటీ, ఇంకా నీకు ఇబ్బంది పడుతున్నావు ప్రతిసారి అనుకుంటానే ఉన్నాము, టైం ఇప్పుడు కలిసి వచ్చింది అన్నట్టు ఇంక ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అయితే ఇలా తీసుకొని వచ్చేసాము. ఇంకా అట్ట బాక్సులతో అయితే మా చెల్లెలు పిల్లలైతే ఇంకా ఆడుతున్నారు. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇదే నా హౌస్ అనేసి అన్నట్టు మా చెల్లెలు పెద్ద పాప అయితే ఇంకా అక్కడ ఆడుకుంటా ఉంది.
ఇంకా మా చిన్న పాప కూడా లోపలికి వెళ్తుందేమో అనుకుంటే వదిలాము, వెళ్తుందేమో చూద్దాము అని. తనైతే భయపడి బయటే ఉండిపోయింది. ఇంకా నేనే అయితే ఇంకా ఫ్రిడ్జ్కి అయితే పూజ చేస్తున్నాను. మా పిన్నిని పూజ చేయమంటే లేదు నువ్వే స్టార్ట్ చెయ్యి, నాకు అంతగా సెట్ కాదు, నువ్వే బొట్లు పెట్టి పూజ చేసి ఫ్రిడ్జ్ ఆన్ చేసేసెళ్ళు అని చెప్పి ఇంకా ఉండమని చెప్పింది. అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాము వెహికల్ వెళ్ళే కొందికి అని అనుకున్నాము. ఇంకా పిన్ని అట్లా అనేసరికి ఇంక ఇక్కడే ఉండి ఇంకా మొత్తము ఒకసారి చెప్పించి ఎలా వాడాలి ఏమి అనేసని చెప్పించేసి ఇంకా ఆల్రెడీ చెప్పించేది ఏం లేదు, కానీ ఇది డబుల్ డోరు ఫ్రిడ్జ్ కదా, ఇంకా డీప్ ఫ్రిడ్జ్ ఇలా ఉంటుంది అని ఆల్రెడీ నేను ఇట్లాంటిదే వాడుతున్నాను కదా డబుల్ డోర్ది, అందుకని చెప్పి కొంచెము నాకు కూడా పెద్దగా తెలియదు, మా పిల్లలు చెప్పించింది, నేను అది మా పిన్నికి చెప్పించేసి వచ్చాను. ఇలా వాడు, ఇందులో ఇలాంటివి పెట్టచ్చు పెట్టకూడదు అనేసి ఇంకా చెప్పించేసి అయితే వచ్చాను. ఇంకా పూజ చేసేసి ఇంకొంతసేపు అయితే కూర్చున్నాము అక్కడే. అయితే ఫ్రిడ్జ్ అయితే నేను మా చెల్లిని ఆన్ చేయమని చెప్పాను. వద్దు నువ్వే సర్ప్రైజ్ చేసావు కాబట్టి నువ్వే ఆన్ చెయ్యి అనేసి ఇంక మా చెల్లెలు అనింది. ఇంకా మొదటిగా సెంటిమెంట్గా నేనైతే ఎప్పుడు ఫ్రిడ్జ్ కొన్నా పూల కవర్ అయితే ఫ్రిడ్జ్లో పెడతాను ఫస్ట్ అయితే. ఇంకా అదే పిన్ని దగ్గర పూలు ఉంటే అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా ఫ్రిడ్జ్ ఆన్ చేసాము కదా. ఇంకా మా చెల్లెలు కూతురు దగ్గర అయితే వాటర్ బాటిల్ అయితే పెట్టించాను ఫ్రిడ్జ్లో అయితే. ఇంకా నాకైతే హ్యాపీ అనిపించింది. ఫ్రిడ్జ్ ఇలా తీసుకొని పోయి పిన్నికి సర్ప్రైజ్ ఇచ్చాను. అంటే నేను ఇలాంటివి ఎప్పుడు పెద్దగా చేయలేదు, కానీ నాకు ఈసారి అయితే చాలా హ్యాపీగా అనిపించింది పిన్నికి అలా ఫ్రిడ్జ్ తీసుకొని పోయి ఇచ్చేసరికి. ఇంకా బయలుదేరేటప్పుడు మా చెల్లెలు కూతురు అయితే ఇంకా మా వారిని అయితే వదలలేదు, అంటే వాళ్ళ డాడీ అనుకునేసి ఉండదు, ఇంకెంతసేపు అయినా ఎవరి దగ్గర ఉన్నా కూడా మా వారి దగ్గరికే వెళ్ళాలనేసి ఇంకా దూకుతూ ఉంది. ఇంకా సరే కొంచెంసేపు తనని ప్యాంపర్ చేసి తనని ఎత్తుకొని కొంచెంసేపు అట్లా మాట్లాడిచ్చేసరికి ఏం ఆనందమో, ఇంకా వదలనంటా ఉంది. వాళ్ళ మమ్మీ పిలిస్తే కూడా పోను అనేసి మా వారి దగ్గర అయితే ఉనింది. ఇంక ఇలా కొంతసేపు అయితే మా చెల్లెలు కూతురుతో కొంచెం అట్లా ఆడిపించి ఇంకా మేమైతే బయలుదేరేసాము. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళాలి కదా, ఇంకా ఫ్రిడ్జ్ వచ్చింది ఎలా ఉందో ఏమో, డ్యామేజ్లు ఏమన్నా అవుతాయి ఏమి చూసుకుందామని చెప్పి ఇంకా బయలుదేరేసాము. అక్కడి నుంచి అయితే ఇంకా అమ్మ ఫ్రిడ్జ్ అయితే ఇదే అండి. మేము వచ్చే కొద్దికి మొత్తం ఓపెన్ చేసి ఇంకా చూసి పంపించాలి కదా వెహికల్ అతనికి. వాళ్ళు ఏం చెప్పారంటే ఫ్రిడ్జ్ని కూడా ఆన్ చేసి మళ్ళీ పంపియండి అని చెప్పారు, అంటే మోటార్ పనిచేస్తుందా లేదా అని చెప్పి. ఇంకా జర్నీ చేసి వెంటనే ఫ్రిడ్జ్ని అయితే ఆన్ చేయకూడదంట 2 hours వరకు. అందుకని చెప్పి ఇంకా సర్లే ఇంకా అంత టైం వాళ్ళు ఉండనన్నారని ఇంకా వాళ్ళని పంపించేసి ఇంక ఇక్కడైతే అమ్మ ఫ్రిడ్జ్ అయితే ఏ ప్లేస్లో పెట్టాలో పెట్టించేసుకునింది. ఇంకా మేము వచ్చాక ఒక 2 hours తర్వాత అనుకుంటా మళ్ళీ అయితే పూజ చేసి ఇంకా సేమ్ అక్కడ పిన్ని దగ్గర ఎలా చేసామో ఇంక ఇక్కడ కూడా అయితే పూజ చేసాము. ఇంకా రేపు జాతర కదా, ఇంకా అమ్మ అయితే ఫుల్ హడావిడిగా ఉంది. ఇంకా అమ్మ కూడా ఊర్లో లేదు కదా, అమ్మ కూడా తిరుపతిలోనే ఉంది కాబట్టి ఇంకా అన్నీ అయితే తెచ్చుకున్నారు. ఇంకా ఫ్రిడ్జ్ లేకపోతే అస్సలు కుదరదండి. ఫ్రిడ్జ్ ఉంటే కానీ ఇంకా దీనికి అలవాటైపోయాము. ముందు రోజుల్లో ఉన్నాం కానీ ఫ్రిడ్జ్కి అలవాటైపోయి, ఫ్రిడ్జ్ లేదంటే ఫ్రిడ్జ్ లేకుండా ఎట్లా చేసేది, ఫ్రిడ్జ్ లేకుండా ఎట్లా ఏదైనా పెట్టుకోవాలంటే ఎట్లా అన్నట్టు ఫీల్ అయిపోయింది మా అమ్మ అయితే. మెయిన్ మా అమ్మకి ఏమిరా అంటే ఇప్పుడు ఎప్పుడో ఫెస్టివల్ టైంలోనే వస్తుంది కదా, ఇంకా అప్పుడు పూలు తెచ్చుకుంటారు కాబట్టి పూలు పెట్టుకునేదానికన్నా ఫ్రిడ్జ్ ఉండాలి కదా అని చెప్పి మా అమ్మ ఫీలింగు. ఇంకా బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి నెక్స్ట్ మంత్లో అయితే, ఇంకా అప్పుడు కూడా ఫ్రిడ్జ్ ముఖ్యంగా అవసరము. ఇంకా తోమలపాకులని పూలని పండ్లన్నీ తెచ్చి పెట్టుకో ఉంటుంది. ఇంకా ఇడ్లీ పిండిలు అలాంటివి ఉంటాయి కదా, ఇంకా అసలు చెప్పని అవసరం లేదు, ప్రపంచం అంతా దాంట్లోనే ఉంటుంది. ఫ్రిడ్జ్ లేకపోతే ఇంకా అంత ఇబ్బంది పడిపోయాము ముందుసారి వచ్చినప్పుడైతే. ఇంకా ముందు ఊరికి వెళ్ళినప్పుడే ఫ్రిడ్జ్ అయితే పాడైపోయింది, మా నాన్న పాడు చేసేస్తున్నాడు. ఇంకా అప్పుడైతే చాలా అవస్థ పడినాము. ఇంకా అందుకే ఇంక ఇప్పుడు పండగకి వెళ్తున్నాము ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని అమ్మ చెప్పేసరికి ఇంకా ఇలా తీసుకొని అయితే వచ్చేసాము. ఇంకా అమ్మ అయితే పూజ చేసింది, ఫ్రిడ్జ్ని అయితే ఆన్ చేసింది.
ఇంకా నేను చెప్తున్నాను, నీలాంటి మోడలేనా అనేసనంటే నాకు ఆప్షన్స్ అయితే డీ ఫ్రిడ్జ్ డోర్ ఉంది కదా, దానిపైన వచ్చేస్తుంది. అమ్మదైతే కొంచెం లోపల వచ్చింది ఆప్షన్స్ అయితే. ఇంకా అలా చెప్తున్నాను. సేమ్ ఒకే మోడల్ మా, జస్ట్ ఆప్షన్స్ మాత్రమే నాకు పైన వస్తుంది, స్క్రీన్ లాగా వస్తుంది. దీనికి మాన్యువల్ లాగా వచ్చుండది అంతే, ఇంకేం లేదు. మొత్తం సేమ్ టు సేమ్. ఒక షెల్ఫ్ చిన్నది వస్తుందండి నా ఫ్రిడ్జ్ కన్నా, కొంచెం నాది హైట్ వస్తుంది. ఇంకా అమ్మ అసలు ఇంత ఫ్రిడ్జ్ కూడా వద్దని చెప్పింది. నేనే ఇంకా వద్దు, మళ్ళీ ఎందుకులే, న్యూ మోడలే తీసుకునేద్దాము అని చెప్పి ఈ మోడల్ అయితే తీసుకునేసాము. ఇంకా మా డింపుల్ అయితే ఇంకా మాన్యువల్లో చూసి ఫ్రిడ్జ్ టెంపరేచర్ ఎంత పెట్టాలి అనేసని ఇంకా తనైతే సెట్ చేశాడు. ఇంకా అమ్మ అయితే చెప్పాను కదా, పూలే పెడుతుంది. ఫస్ట్ టైం ఫ్రిడ్జ్లో ఏమన్నా పెట్టాలి అంటే ఆన్ చేసిన వెంటనే ఇంకా పూలైతే పెడతాంది. ఇంకా కూరగాయలు అన్నీ తెచ్చుకునింది కదా, ఇంకా అవన్నీ అయితే సర్దుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తుంది. నేను వెళ్ళింది జాతరకని కదా, జాతర మొత్తం వీడియో తీద్దామని అన్నీ అయితే ప్యాక్ చేసుకొని వెళ్ళాను. కానీ నాకెందుకో ఆడికి వెళ్ళినప్పటి నుంచి అయితే అసలు బ్యాక్ పెయిన్ అంటే అది మామూలుగా లేదు. మామూలుగా ఉందిలేండి, నాకు ఎందుకో ఏం చేయాలన్నా కూడా చిరాగ్గా ఉనింది. అంతలో ఎండలు కూడా భయంకరంగా అయితే ఉనింది. ఇంకా అందుకే నేనైతే అసలు వీడియో అయితే ఏం తీయలేదండి. నాకైతే బాగా మళ్ళీ అయితే బాధ అనిపించింది. ఎంత గ్రాండ్గా చేశారో. జాతర అయితే చాలా బాగా జరిగిందండి. జాతర అయితే అసలు నేను అనుకోలేదు అంత బాగా చేస్తారని చెప్పి. ప్రతిదీ పద్ధతి ప్రకారము, ప్రతిదీ అందరం కలిసి, ఊర్లో అందరూ కలిసి పూజ అయితే చేశారు. ప్రతి గుడిలో పొంగలి పెట్టుకొని రావాలన్నా, ఏదన్నా నైవేద్యం పెట్టాలన్నా అన్నిటికీ కూడా అందరం కలిసే, ఊళ్ళో ఆడవాళ్ళందరూ కలిసి చేశాము. చాలా బాగా అనిపించింది. ఆ హడావిడిలో, ఆ టెన్షన్లో నాకైతే వీడియో మీదే పోలేదు. అంతలో చెప్పాను కదా, బ్యాక్ పెయిన్కి మనకు వీడియో వద్దు, ఏం వద్దు, పూజలు మనస్తృప్తిగా చేసుకుందాము అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి అయితే. ఎవరైనా తీస్తే బాగున్ను. మా పిల్లలైతే అసలు ఆ ఎండకి ఇంకా అంటే అసలు రెస్టే లేదులేండి. ఏదో వంటలు చేసుకోను, గుడికి వెళ్ళడము, నైవేద్యం పెట్టడం, మళ్ళీ రాను, మళ్ళీ వెళ్ళను, ఇదే సరిపోయింది. ఇంకా పిల్లలు కూడా తిరుగుతూనే ఉండే కొందికి ఆ ఎండకి వాళ్ళకు కూడా చిరాకేసింది. ఇంకా వాళ్ళు కూడా అయితే అసలు నేను చెప్పలేకపోయాను. ఇంకా వాళ్ళు కూడా వీడియో తీసేదా మమ్మీ అని కూడా వాళ్ళు కూడా అయితే చెప్పలేదు. ఇంక ఇది ముందు రోజు మా అమ్మ పనులు చూడండి. ఇంకా మొత్తం అయితే ఇంకా అన్నీ అయితే ఫ్రిడ్జ్లో అయితే తెచ్చినటువన్నీ ప్యాక్ చేసుకునేసింది. ఇదైతే బుధవారం నైట్ తీసిన వీడియో. ఆ రోజైతే మా వారు ఉన్నారు. అంతలో మా వారు ఉంటే ఎట్లా ఒకటే వీడియో తీసుంటారు. మంగళవారం రోజు మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా బుధవారం రోజు ఉన్నారు. ఈవినింగ్ వరకు అయితే కొంచెం బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఫైనల్ ఇదే అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఇంకా ఎండ్ చేసేస్తారు జాతరని అయితే బుధవారం నైటు. ఇంకప్పుడు నైవేద్యం తెచ్చి పెట్టేసి ఇంకా కొబ్బరికాయలు కొట్టించుకునేకి అందరం అయితే లైన్గా నిలబడి ఉన్నాము. ఫైనల్ పూజ కదా, అందుకని చెప్పి ఇంకా మా వారు కూడా వచ్చున్నారు. ఇంకప్పుడు మా వారు సింపుల్గా అయితే ఇలా వీడియో అయితే తీశారు. లాస్ట్లో అయితే మా గ్రామ దేవతని అలానే ఊరేగింపు మంగళవారం కాదు, బుధవారం మార్నింగ్ వచ్చింది అమ్మవారైతే ఊరేగింపుగా. అదైతే ఫోటో యాడ్ చేస్తాను. అసలు తీయలేకపోయానండి, ఎంత బాగా జరిగిందో జాతర. మిస్ అయిపోయినాను. నేనైతే తీసునుంటే బాగుండు అనిపించింది, గుర్తుగా కూడా ఉన్ను. మళ్ళీ ఇలా చేస్తారో లేదో అనిపించింది. తీసుంటే బాగుండే అనిపించింది. ఫైనల్గా అయితే నాకు ఇలా అయితే నా ట్రిప్పు, మా పిన్నికి ఇచ్చిన సర్ప్రైజు ఇలా అయితే జరిగిందండి. ఇవాల్టి వ్లాగు మీకు నచ్చుంటుందని అనుకుంటున్నా. నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదం మీకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇలా ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.